శాంసంగ్ కంపెనీలో రాబోయే ఒక స్ట్రైక్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్ అయిన శాంసంగ్ కంపెనీలో ఒక పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయింది. మే 21 నుంచి జూన్ 7 వరకు దాదాపు 18 రోజుల పాటు స్ట్రైక్ వెళ్తామని అక్కడ వర్కర్స్ యూనియన్స్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అసలు గొడవ ఏంటంటే ఈ మధ్య ఏఐ డిమాండ్ పెరగడం వల్ల శాంసంగ్కి బాగా ప్రాఫిట్స్ వచ్చాయి. అందుకే మాకు ఆ ఆపరేటింగ్ ప్రాఫిట్స్లో 15% బోనస్గా ఇవ్వాలని వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ కంపెనీ ఏమో మేబీ ఫ్యూచర్లో బిజినెస్ డౌన్ అయితే ఇన్వెస్ట్ చేయడం కష్టమని చెప్పి ఈ పర్మనెంట్ చేంజెస్ని రిజెక్ట్ చేసింది. ఇది కేవలం కంపెనీ గొడవ మాత్రమే కాదు, టోటల్ ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేసే మ్యాటర్. ఎందుకంటే మనం వాడే ప్రతి స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ఏఐ సర్వర్స్ కావాల్సిన మెమరీ చిప్స్ని సప్లై చేసేది ఈ శాంసంగ్ కంపెనీని. ఒకవేళ ఈ స్ట్రైక్ వల్ల ప్రొడక్షన్ ఆగిపోతే గ్లోబల్ సప్లై చైన్ టోటల్గా దెబ్బతింటుంది. అప్పుడు ఎన్విడియా లాంటి బిగ్ టెక్ కంపెనీస్కి చిప్స్ అండ్ అందడం కూడా చాలా లేట్ అయ్యింది. దీనివల్ల మార్కెట్లో గ్యాడ్జెట్స్కి బీభత్సమైన షార్ట్ సప్లై ఏర్పడి ఫోన్స్, ల్యాప్టాప్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే సౌత్ కొరియా ఫైనాన్స్ మినిస్టర్ కూడా రంగంలోకి దిగి ఈ స్ట్రైక్స్ వల్ల వాళ్ళ కంట్రీ ఎకానమీ, ఎక్స్పోర్ట్స్ బాగా దెబ్బతింటాయని చెప్పారు. అండ్ ఈ గ్యాప్లో శాంసంగ్ కాంపిటేటర్ అయిన ఎస్కే హీనెక్స్ కంపెనీ చాలా బాగా ప్లస్ అయ్యేలా ఉంది ఆ కంపెనీకి. అంటే ఒకళ్ళు పడిపోతుంటే ఒకళ్ళకి ప్లస్ అయ్యేగా. అండ్ దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే ప్రపంచం వాడే స్మార్ట్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్ రేట్స్ డిసైడ్ చేసే పవర్ సౌత్ కొరియాలోనే ఒక కంపెనీ చేతిలో ఉండడం మాత్రం బాధాకరమైన విషయం. సో గ్లోబల్ టెక్నాలజీ సింగిల్ సప్లయర్ మీద డిపెండ్ అయితే ఇది ఎంత పెద్ద రిస్కో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.